రాష్ట్ర స్థాయి అలైడ్ హెల్త్ కేర్ కౌన్సిల్ ఏర్పాటు చేసి నకిలీ గుర్తింపు లేని పారామెడికల్ కళాశాలలను వెంటనే మూసివేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బస్సిరిబాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అంతర్జాతీయ అనుబంధ ఆరోగ్య నిపుణుల దినోత్సవం సందర్భంగా ఆర్ కృష్ణయ్య ఆరోగ్య నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ది అటానమీ ఆఫ్ అవేర్నెస్ అనే పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. 2021లో ఏర్పడిన NCAHP చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తక్షణం అమలు చేయాలన్నారు. అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కోసం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. పారామెడికల్ విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. Come forward, all students. Sir, 1 second. Please come forward. Sir, ready. వాటిని ఎక్కడికక్కడ నిర్మూలించకపోతే గనక మనం చదువుకున్న చదువులను ఇవాళ లక్షల రూపాయలు వసూలు చేసి మనం ఫీజు రాయడానికి పోతే రిజగ్నేషన్ లేదు. ఇది చల్లదు కాలేజీ, సంవత్సరం అంతా చదువునా ఆ పరిస్థితి వస్తున్నాయి. దాదాపుగా ఇవాళ మన రాష్ట్రంలో లోకల్ కాదు, మనకు తెలవని కాలేజీలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవునా కాదా? నిలబెడదామా వద్దా? ఎందుకంటే మన అమ్మ నాన్న, నా బిడ్డ టెక్నీషియన్ అయితే ఎంతో పేదవాళ్లకు సేవ చేస్తారని చెప్పి ప్రతి టెక్నీషియన్ కూడా దీంట్లో మీరే ఇలాంటి సేవలను అందించే మీకు ఇలా డబ్బులు కట్టి దీని ఆర్ కృష్ణ గారికి నేను ఈ వేదిక నుంచి నేను ఒకటే విన్నపించుకుంటున్నా. అలాంటి కాలేజీకి కూడా అన్నలాంటి కాలేజీలు ఎక్కడికక్కడ మూత పడేస్తేనే విద్యార్థులకు తెలియక, ఎందుకంటే నేషనల్ లెవెల్ బాగా నేను ఎడ్యుకేషన్ లో నైపుణ్యత బాగా నేర్చుకొని ప్రయోజక నైపుణ్యం అనే ఆశలతో మనం వెళ్ళి జాయిన్ అవుతాం. చాలా వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దీని విషయంలో ఆర్ కృష్ణ గారిని మీరు చదువుతున్నారు. మీరు రేపు జాబ్లకు పోయినాక మీ సర్వీసెస్ బెస్ట్ సర్వీసెస్ డిఎంఎల్టీ, డిఎంఎస్టీ, డిఎంఐటీ, డిఏఓ ఈ కోర్సులు చదివి మీరు హెల్త్ కేర్ లోపల బాగా రోగాలు ఎవరికి ఉన్నాయి, ఏం రోగం ఉంది, ఇవన్నీ ల్యాబ్ టెస్టులు చేసుకుంటా, అదేవిధంగా ఎక్స్రే తీసేటప్పుడు లేకపోతే ఇంకా రకరకాల ల్యాబ్ టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు అందరూ క్లీన్ గా చదివారు కాబట్టి మంచి గుడ్ సర్వీసెస్ ఇస్తారు. కానీ సోదరులందరూ దృష్టికి తీసుకొచ్చారు. ఏ టెక్నికల్ కోర్సు లేకుండా 400 కాలేజీలో సంవత్సరానికి కొన్ని వేల మందికి డిప్లొమా సర్టిఫికెట్ తీసుకొని వైద్య రంగానికి తీరని ద్రోహం చేస్తున్నారు. వైద్య రంగం అంటే ప్రాణదాతలు. మీరు ఇచ్చే రిపోర్టును బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది. రాంగ్ రిపోర్ట్ ఉన్నది డయాగ్నోసిస్ అంటే ట్రీట్మెంట్ రూపంలో దెబ్బతింటుంది. నేను చాలా సెంటర్లలో చూస్తున్నా, నా దగ్గర కంప్లైంట్ వస్తుంటాయి. పలానా సెంటర్లో చూస్తున్నాయి, అన్ని రిపోర్ట్లు బాగున్నాయి, రోగం తగ్గుతలేదండి. అరే మీరు అట్లా కాదు, ఇంకో సెంటర్ స్టాండర్డ్ సెంటర్ కు అప్పుడు కరెక్ట్ డయాగ్నోస్ చేస్తారంటే అప్పుడు అక్కడ పోతే రిపోర్ట్ వేరే ఉంటుంది, డిఫరెంట్. చాలా సెంటర్లలో ఆయన చెప్తుడు, సార్ నా కాళ్ళు నొప్పినాయి, టెస్టులు చేపించిన, కిడ్నీ బాగానుంది, అన్ని బాగానున్నాయి, మరి రోగం ఏమిటిదో తెలుస్తలేదు అని చెప్పారు. అయితే వేరే సెంటర్ స్టాండర్డ్ ఉంటుంది డయాగ్నోస్ సెంటర్, వాడికి ఎట్లుంటుందని డాక్టర్ సజెస్ట్ చేస్తే పోతే డిఫరెంట్ రిజల్ట్ వచ్చాయి. అక్కడ అంతా సర్టిఫైడ్ మీడాక చదివి కష్టపడి చదివిన టెక్నీషియన్స్ ఉన్నారు. ఇక్కడ ఏదో జాబ్ కోసం ఏదో చేసి అట్లా మిషన్ పెట్టి రిపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి వైద్య రంగానికి ఈ బోకస్ కాలేజ్ ఏమి అవి ఒక సవాళ్లు ఉన్నాయి. దానివల్ల చెడ్డ పేరు వస్తుంది వైద్య రంగానికి. మీ మేనేజ్మెంట్ తెచ్చిన దృష్టికి తప్పనిసరి ప్రభుత్వంతో, చీఫ్ సెక్రటరీ తోటి, హెల్త్ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి ఈ బోకస్ కాలేజీలను డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చే కోర్సు సర్టిఫికేట్ బోగస్ ఇచ్చేట వాళ్ళందరినీ కూడా అరికట్టిస్తానని చెప్పి మీ అందరికీ నేను లెవెల్ కూడా దీనికి కుమ్మక్కైన ఉన్నారు. డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ లా
వాళ్ళందరూ భర్తని చెప్తున్నాం. ఎక్కడ అవినీతి ఉన్నా, ఎక్కడ అవకతవకలు ఉన్నా, ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి కూడా అవకతవకలు ఉన్న, అన్యాయం జరిగిన, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా వాళ్ళందరినీ ఇప్పుడు ఎంపీని, ఎమ్మెల్యే ఎంపీ అవుతున్నాయి. ఇప్పుడు చిన్నతనం లోపల చీల్చి చెండాడి అన్యాయాన్ని, అవినీతి, అక్రమాలను చీల్చి చెండాడి ప్రభుత్వంతో పోరాడి అనేక సూత్రాలు. ఈరోజు మీ అందరికీ హాస్టళ్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 హాస్టళ్లు ఉన్నాయి. 6 లక్షల మంది చదువుకుంటున్నారు. కానీ దేశంలో ఎక్కడ కూడా 6,000 హాస్టళ్లు లేవు. 1,000 ఉత్తరప్రదేశ్ లాంటి మనకంటే పెద్ద రాష్ట్రం, దాదాపు 5 రెట్లు పెద్దది. ఆడ 1000 హాస్టళ్లు కూడా లేవు. ఇంకా మీరందరూ